నిజామాబాద్ కరీంనగర్ మెదక్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చేలా కృషి చేస్తానని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయించి పూర్వపు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తాను. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు కృషి చేస్తానని ప్రెస్ మీట్లో దేవునూరి రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో మహేందర్, యదుపతి, షాబీర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు నేను హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేయడం జరిగినది. తదనంతరం సిద్దిపేటలో ప్రాక్టీస్ చేసుకుంటూ 2014 నుంచి 2018 వరకు కూడా మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమకారులపై, తెలంగాణ కోసం కోసం కొట్లాడిన ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ మా సిద్దిపేటతో పాటు మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కేసు అయినా ఉచితంగా వాదించాను. మా నాన్నగారు కూడా గత 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీగా. అతని వల్ల నేను కూడా ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను. మా నాన్నగారిని పాలనలో నేను కూడా ప్రజా జీవితంలో ఉండి నిరుపేదలకు ఉచితంగా న్యాయాన్ని అందించినాను. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా స్థానికంగా ఉన్న వ్యక్తులను వారి స్తోమతను బట్టి ఫీజులు తీసుకున్నాను. నేను ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే మీకు. నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేయించే విధంగా టీఎస్పీ, పిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ వేయించే విధంగా కృషి చేస్తాను. గత మన 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఉద్యోగులకు మోసం చేయడమే జరుగుతుంది. ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు వేసి నోటిఫికేషన్లో జాప్యం చేయడము, రిజల్ట్లో జాప్యం చేయడం, రిజల్ట్ తర్వాత రిక్రూట్మెంట్లో కేసులు వేయించడం వల్ల జాప్యం జరిగి నిరుద్యోగులు వేరే జాబ్ చేయకుండా ఉండిపోతున్నారు. ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసిన సంవత్సరంలోనే రిజల్ట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా అయ్యే విధంగా కృషి చేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ భృతి కోసం కృషి చేస్తాను. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేస్తాను. రిటైర్డ్ ఉద్యోగులకు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా, పెన్షనర్స్కు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా కృషి చేస్తున్నాను. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమం అనేది ఇప్పుడు ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ పెంపు కోసం కృషి చేస్తూ అదేవిధంగా వారికి కూడా ఇన్సూరెన్స్ అయ్యేటట్టుగా చూస్తాను. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయడానికి కృషి చేస్తాను. ప్రస్తుత సిపిఎస్ ఏదైతే ఉన్నదో వారికి పెన్షన్ లేదు. సిపిఎస్ను రద్దు చేయించి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని, ఓపీఎస్ను పునరుద్ధరింపజేయడానికి కృషి చేస్తాను. కస్తూర్బా బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తున్నాను. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు, కాంట్రాక్ట్ టీచర్లుగా ఉన్నారు. వారిని అందరినీ కూడా రెగ్యులరైజ్ అయ్యే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉపాధి కల్పించి, ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారికి అక్కడ ఏదైతే మౌలిక వసతులు కల్పన కృషి చేసి ఐఐసి ద్వారా వారికి భూమి కేటాయింపు చేసే విధంగా కృషి చేస్తాను. ఒకవేళ అంత స్తోమత లేని వారైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కారిడార్ ఉంటుంది, వారి దగ్గర ఉండే షెల్టర్లో రెంట్ బేస్ కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఎక్కువ శాతం ఉన్న న్యాయవాదులకు కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే 317 జీవో ఏదైతే ఉన్నదో ఉద్యోగులకు చాలా మటుకు స్థానికంగా ఉండే వారందరూ దూరంగా వెళ్ళినారు. వారి కోసము మార్గదర్శకాలు సడలింపజేసి వారికి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తాను. మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మహిళా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వారికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తాను. వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే పథకాలను అందింపజేసి వారి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తాను. ఎవరైతే 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు ఉన్నారో వారందరికీ గెస్టెడ్ హోదా లభించే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఎవరైతే ప్రజా అవసరాల కోసం కొట్లాడతారో, ఒకవేళ ఉద్యోగుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ ప్రజా అవసరాలు ఉంటే వారి కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్ల ద్వారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా పిటిషన్లు వేపించి
వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాను. కావున నిరుద్యోగులందరూ నా పక్షాన ఉంటారని కోరతారు. నాకు టీఎన్జిఓలు వివిధ సంఘాల మద్దతు ఉన్నది, టీజీఓల మద్దతు కూడా ఉన్నది. టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు కూడా పరోక్షంగా నాకే సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. నేను గత 26 సంవత్సరాల నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉన్నాను. కావున టీఆర్ఎస్ శ్రేణులు కూడా నా కోసం కృషి చేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ నేను ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ కార్యాలయ కార్యదర్శిగా మొదటి ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నా కాబట్టి నేను కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఈ మధ్య నేను దూరంగా ఉంటున్నాను, అంటే నా ప్రాక్టీస్లో బిజీ అయ్యి. కావున మీరందరూ శ్రేణులకు చెప్పి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేపించి గెలిపింపజేస్తారని కృషి చేస్తూ మీ అందరూ